వెల్కమ్ టు మీరమ్మ హిందీ విద్యాలయం. ఈరోజు పాఠ్యాంశంలో భాగంగా హమ్ భారత్ వాసి అనేటువంటి కవితా పాఠాన్ని నేర్చుకుందాం. కవి ఎవరు? ఆర్పి निशंक जी हैं. पहले हम देखते हैं उन्मुखीकरण. अनेक स्थानों से बहने वाली सभी नदियाँ अंत में समुद्र में ही मिलती हैं. అనేక స్థానం సే మరి ఆయా ప్రాంతాల నుండి బెహనే వాలి ప్రవహిస్తున్నటువంటి సభీ నదియా నదులన్నీ కూడా అంతమే చిట్ట చివరికి సముద్రమే హీ మిల్తీ హై సముద్రములోనే కలుస్తాయి. మనందరికీ బాగా తెలుసు నదుల గురించి. మన భారతదేశంలో ముఖ్యంగా పవిత్రమైనటువంటి గంగా నది కానివ్వండి, అలాగే మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పవిత్ర గోదావరి నది కానివ్వండి, లేదా కృష్ణ, పెన్న, యమున, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు కదా, చాలా నదులు ఉన్నాయి మన భారతదేశంలో. సో ఈ నదులన్నీ కూడా మనం సోషల్లో చదువుకుంటాం కదా, సోషల్ పాఠంలో మనం ఏం చదువుకుంటాం? నదుల యొక్క జన్మస్థానాలు, అవి ఎక్కడ పుట్టాయి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రవహిస్తున్నాయి, ఎలా ప్రవహిస్తున్నాయి, ఏ రాష్ట్రాలు గుండా ప్రవహిస్తున్నాయి, చిట్ట చివరికి ఎక్కడ కలుస్తున్నాయి, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నటువంటి అంశాలే. మనకందరికీ బాగా తెలుసు నదుల్లో ఉన్నటువంటి నీరు పంట పొలాలకి బాగా ఉపయోగపడుతుంది, త్రాగటానికి బాగుంటుంది. ఎంతో శ్రేష్టమైనటువంటి ఈ నదీ వనరులన్నీ కూడా, నదీ జలాలన్నీ కూడా ఎక్కడ కలుస్తున్నాయి చివరికి వచ్చి అంటే సముద్రమే హీ మిల్తీ హై, సముద్రములోనే కలుస్తున్నాయి. సో సారవంతమైనటువంటి నదీ జలాలన్నీ కూడా చిట్ట చివరికి ఎక్కడ కలుస్తున్నాయి? వీటన్నిటికంటే పెద్ద జలాశయం ఏవి? సముద్రాలు. సో ఇలాంటి సముద్రంలో ఈ నదులన్నీ వచ్చి కలుస్తున్నాయట. ఉసీ ప్రకార్, అదే విధముగా अलग अलग धर्म में जन्म लिए मनुष्य भी परमात्मा के पास पहुँचते हैं. మరి అదే విధంగా ఆయా ధర్మాల్లో లేదా ఆయా మతాల్లో లేదా ఆయా వర్గాల్లో జన్మించినటువంటి మనుషులందరూ కూడానంట చిట్ట చివరికి ఎవరిని చేరుకుంటారట? మనందరికీ పైన పరమాత్మ ఉన్నారు, భగవంతుడు అని ఆయన ఉన్నారు. సో మనందరం కూడా పరమాత్మలోనే కలిసిపోవాలి లేదా పరమాత్మనే చేరుకోవాలి. కోయి బి ధర్మ చోటాయా బడా నహీ హోతా, ఏ ధర్మం అయినప్పటికీ కూడా అది చిన్నది కాదు, పెద్దది కూడా కాదు. ఇది చిన్న ధర్మం అని లేదంటే ఇది చాలా పెద్ద ధర్మం అని చెప్పడానికి లేదు. మానవ జాతి ఏకే, మరి మానవ జాతి అంటేనే ఒకటి, మానవ జాతి మొత్తం ఒకటి. అలాగే మానవ ధర్మం ఏక్ హై, మానవ ధర్మము కూడా ఒక్కటి. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు అంటే స్వామి వివేకానంద గారు చెప్తా ఉన్నారు. మనందరికీ బాగా తెలుసు మరి ప్రపంచ దేశాలలో భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని లేదంటే భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలని మరి ఒక అద్భుతమైనటువంటి ఒక చక్కటి మార్గంలో మన యొక్క భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పినటువంటి చక్కని వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి మన స్వామి వివేకానంద గారు. సో ఈయన చెప్తున్నారు ఇక్కడ రెండు విషయాలు మన ముందు పెడుతున్నారు. ఒకటి ధర్మము, రెండవది ఏంటంటే జాతి. అసలు ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే మనకు తెలుస్తుందంటే ఇక్కడ రకరకాల మతము అని చెప్పేసుకుంటాం, కానీ ఇక్కడ ధర్మము అంటే ఆయన మతాల గురించి, అంటే మనం అనుకుంటున్నటువంటి హిందూ మతం లేదా ముస్లిం మతం, క్రిస్టియన్ మతం, ఈ మతాల గురించి ఆయన చెప్పటం లేదు. ఇక్కడ ఆయన ధర్మము అంటే ఒక రకంగా మనం చెప్తాం కూడా, చూడండి సమాజంలో మనం చాలా వ్యక్తులను చూస్తూ ఉంటాం, అనేకమైనటువంటి విషయాలను మన చుట్టూ జరుగుతూ ఉంటాయి. సో అప్పుడు మనం చెప్తూ ఉంటాం, ఒక తల్లిదండ్రులే ఉన్నారనుకోండి, సో పిల్లల పట్ల వాళ్ళ యొక్క ధర్మం ఏంటి? మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. యాజ్ ఏ పేరెంట్స్గా మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించినప్పుడు పిల్లలు కూడా మీ పట్ల వాళ్ళ యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తారని చెప్తూ ఉంటాం. అంటే ఏంటి ధర్మము అంటే ఇక్కడ ఒక బాధ్యత లేదంటే ఒక కర్తవ్యం అని కూడా మనం డెఫినేషన్ చెప్పుకోవచ్చు అన్నమాట. స్వామి వివేకానందజీ ఆ విషయంలో అదే ఉద్దేశంతో ఇక్కడ మనకు చెప్తూ ఉంటారు. ఏంటంటే ఒక్కొక్క
వర్గం ఉంటుంది, లేదా సమాజంలో ఆయా వర్గాలు ఉన్నారు. వాళ్ళ యొక్క ధర్మం అంటే వాళ్ళ యొక్క సంస్కృతి వేరుగా ఉంటుంది, వాళ్ళ యొక్క రీతి రివాజ్ అంతా వేరువేరుగా ఉంటుంది. ఒకే సమాజంలో నివసిస్తున్నప్పుడు ఒక వర్గం వాళ్ళు ఒక ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటారు, మరొక వర్గం వాళ్ళు మరొక ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క సంస్కృతి సంప్రదాయాలు వేరువేరుగా ఉంటాయి, అంతా భిన్నంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా సమాజంలో ఉన్న వాళ్ళంతా మాదంతా ఒకటే ఊరు, మేమంతా ఒకే సమాజం వాళ్ళం అని చెప్తూ ఉంటారు. అంటే ఏంటి ఇక్కడ వాళ్ళ యొక్క ధర్మం అనేది మనకి అక్కడ ఒకే తీరుగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మానవ జాతి ఏక్ హై. అసలు మానవ జాతి అని ఎప్పుడు అంటాం? మానవత్వాన్ని కలిగి ఉండటమే మానవ జాతి అంతా ఒకటే అని చెప్పడానికి. ఇవాళ చూడండి, మానవులు మనం తెల్లారు లెగిస్తే చాలు న్యూస్ పేపర్ కానీ లేదా టీవీలో న్యూస్ చూడండి, మృగంగా ప్రవర్తించినటువంటి యువకుడు లేదా ముసలాడు ఇట్లా ఏదో చెప్తానే ఉంటారు. అంటే వాళ్ళ స్వభావం ఏమైపోతుంది? మానవత్వాన్ని విడిచి ఎప్పుడైతే వాళ్ళు పశుత్వాన్ని వాళ్ళు ధరించుకుంటున్నారో అప్పుడు వాళ్ళు ఈ క్రైమ్ రేటింగ్ అనేది మనం చూస్తూనే ఉన్నాం. అంటే వాళ్ళు ఎప్పుడైతే సమాజంలో ఇలాంటివి జరుగుతున్నాయి అంటే మానవత్వం అనేటువంటి ధర్మాన్ని వాళ్ళు కోల్పోయారు. సో ఈ ధర్మం గురించి అలాగే మానవత్వం అనేది కలిగి ఉన్నటువంటి జాతి గురించి మాట్లాడుతూ ఉన్నారు స్వామి వివేకానంద వారు ఇక్కడ. సో మనం ఏ ధర్మాన్ని కలిగి ఉండాలి? మానవతా ధర్మాన్ని కలిగి ఉండాలి. సో మానవత్వము అనేటువంటి జాతిలో మనం లీనమై ఉండాలి. సో మన సమాజంలో ఈ మానవ ధర్మము అలాగే మానవత్వము అనేటువంటి ఆ జాతి గుణం అన్నమాట. దాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో సమాజంలో ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మనం ఉండగలుగుతాం. అంటే ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా మనం జీవించాలి అంటే మన దగ్గర స్వామీజీ ఏముండాలని చెప్తా ఉన్నారు? మన యొక్క ధర్మము లేదా మన జాతి మానవ ధర్మము మానవత్వం అనేటువంటి ఈ జాతి లక్షణాన్ని మనం కలిగి ఉండాలని చెప్తా ఉన్నారు. సో ఇక్కడ చూడండి, మనకి ముందుగానే చెప్పుకున్నాం కదా, మనం ప్రతి లెసన్లో చెప్పుకుంటూ ఉన్నాం. మనకి ఏదైతే పారాగ్రాఫ్ ఇవ్వబడుతుందో దాని నుంచి ఇవ్వబడినటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. నదియా కిస్మే విలీన్ హోతీ హై? కిస్మే దేనిలో? నదులన్నీ కూడా దేనిలో విలీనం అవుతాయి? మనకు తెలిసినటువంటి ఆన్సర్ సముద్రమేహి. సముద్రంలోనే కలుస్తాయి. ఇస్మే కిస్కో ఏక్ బతాయా గయా హై? ఇస్మే ఈ పారాగ్రాఫ్లో ఇవ్వబడినటువంటి అనుచ్ఛేదులో కిస్కో దేన్ని ఏక్ బతాయా గయా హై ఒకటే అని చెప్పబడింది. మనకు తెలుసు కదా, మానవ జాతి ఏక్ హై, మానవ ధర్మ भी एक है. मानव जाति एक है, मानव धर्म एक है. और तीसरा प्रश्न, मानव जाति एक है, इस पर अपने विचार बताइए. ఇప్పుడు మానవ జాతి ఒకటే అంటున్నాం కదా, దీని మీద ఆమె యొక్క అభిప్రాయాన్ని చెప్పండి అంటున్నాడు. మనకి చక్కగా స్వామీజీ చెప్పేశారు. స్వామీజీ కన్నా గొప్పగా మనం చెప్పలేం కదా స్వామి వివేకానంద వారి కన్నా. సో వారు చెప్పిన మాటే మనం చెప్దాం. अलग अलग धर्म में जन्म लिए मनुष्य भी परमात्मा के पास पहुँचते हैं. कोई भी धर्म छोटा या बड़ा नहीं होता. मानव जाति एक है, मानव धर्म एक है. సో మానవ జాతి ఏక్ హే అనేటువంటి ఈ యొక్క ప్రశ్నకి మన అభిప్రాయం లేదా మన ఆలోచన స్వామి వివేకానంద వారి వలె మనం కూడా ఇలా చెప్పగలగాలి. మనం ఏ ధర్మాన్ని అనుసరిస్తున్నాం లేదా మనం ఏ సమాజంలో ఉన్నప్పటికీ కూడా మనం కలిగి ఉండవలసినటువంటి ధర్మం మానవతా ధర్మం, మానవత్వం అనేటువంటి జాతి లక్షణాన్ని, అంటే మనం మానవ జాతి కదా, మానవత్వాన్ని కలిగి ఉండటమే మానవ జాతి యొక్క ముఖ్య లక్ష్యం. కాబట్టి ఖచ్చితంగా మానవుడిగా పుట్టినటువంటి మనం మానవత్వాన్ని కలిగి ఉండాలి. అలాగే మానవ ధర్మం, ఒకరి పట్ల ఒకరి మనుషుల పట్ల మన కర్తవ్యం, మన బాధ్యత ఏదైతే సాటి మనిషి పట్ల మన కర్తవ్యం ఏదైతే ఉందో, మన ధర్మం ఏదైతే ఉందో, మన బాధ్యత ఏదైతే దాన్ని నిర్వర్తించాలి అనేటువంటి విషయాన్ని మనం ఈ పాఠం ద్వారా మరి స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి ఈ చిన్న అనుచ్ఛేదం ద్వారా మనకి బోధపడుతుంది అనమాట. సరే, ఉద్దేశం చూసేద్దాం. छात्रों में कविता, गीत आदि की रचना शैली का विकास करना और उनमें देशभक्ति के साथ साथ विश्व बंधुत्व, विश्व शांति, अहिंसा, त्याग, समर्पण आदि सद्गुणों का विकास करना तथा भारत को और भी सशक्त कर अंतर्राष्ट्रीय स्तर पर अग्रसर करने की प्रेरणा देना इस पाठ का मुख्य उद्देश्य है.
ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం మనకు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు కవి. ఛాత్రో విద్యార్థులైనటువంటి మీలో కవితలు రాయటం లేదా పాటలు రాయటం, వీటి యొక్క రచనా శైలి అంటే కవిత యొక్క రచనా శైలి విధంగా ఉంటుంది, అలాగే పాట యొక్క రచనా శైలి ఎలా ఉంటుంది, ఈ శైలిని వికాస్ కన్నా మీలో అభివృద్ధి చెందించాలి. అంటే మిమ్మల్ని కవితలు రాయటం పట్ల అలాగే పాటలు రాయడం పట్ల ఆకర్షితులను చేయాలి. ఈ ప్రేరణ మీకు ఇవ్వాలి. అంతేకాకుండా ఉన్మే దేశభక్తికే సాత్ మీలో విద్యార్థులైనటువంటి మీలో దేశభక్తితో పాటుగా విశ్వబంధుతో వసుదైక కుటుంబము అనేటువంటి ఆలోచనను అనేటువంటి భావనను లేదా విశ్వశాంతి ప్రపంచ శాంతిని కోరుకుంటూ అలాగే అహింస, త్యాగము, సమర్పణ ఇవన్నీ కూడా మనకి సద్గుణాలే కదా. ఈ సద్గుణాలన్నిటినీ కూడా వికాస్ కన్నా అభివృద్ధి చెందించాలి. ఎవరిలో? విద్యార్థులైనటువంటి మీరు. మరియు భారతదేశాన్ని ఔర్ బీ సశక్తికర్ మరింతగా సశక్తికర శక్తివంతమైనటువంటి దానిగా చేసి అంతర్రాష్ట్రీయ స్థాయి మరి అంతర్జాతీయ స్థాయిలో అగ్రసర్ కర్ణకి అంటే మహోన్నతమైన స్థితిలో చాలా ఉన్నతమైన స్థాయిలో మన భారతదేశాన్ని నిలబెట్టేటువంటి భావి భారత పౌరులుగా మీరు తయారు కావాలి అనేటువంటి చక్కటి ఉద్దేశంతో మంచి ప్రేరణను మీకు ఇవ్వాలి, దేశభక్తిని మీలో అణువణువున నింపాలి అనేటువంటి గొప్ప సదుద్దేశంతో ఈ యొక్క పాఠాన్ని మీకు ఇవ్వటం జరిగిందనమాట. ఇదే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఏంటి ముఖ్య ఉద్దేశం? విద్యార్థులైనటువంటి మీ అందరిలో కూడా దేశభక్తిని పెంపొందించాలి. మనం చదువుకుంటాం కదా, మన జాతీయ జెండాను గౌరవించాలి, మన జాతీయ గీతాన్ని గౌరవించాలి. అందుకే కదా మనం అసెంబ్లీలో మార్నింగ్ స్కూల్కి వెళ్ళగానే ఏం చేస్తాం? ఫస్ట్ మన దేశాన్ని గౌరవించుకుంటాం కదా. మనం మార్నింగ్ వెళ్ళగానే స్కూల్కి ఎంటర్ అవ్వగానే ఏం చేస్తున్నాం? అసెంబ్లీ అవుతాం, చక్కగా వందే మాతర గీతాన్ని ఆలపిస్తాం, అలాగే జాతీయ గీతమైనటువంటి జనగణమనను కూడా మనం ఆలపిస్తే ఎందుకు చేస్తున్నాం? ఎందుకు చేస్తున్నామంటే మన దేశం పట్ల మనకున్నటువంటి భక్తి, మన దేశం పట్ల మన దేశానికి మనం ఇవ్వాల్సినటువంటి గౌరవం అది. ఆ గౌరవ సూచకంగా మనం ఉదయాన్నే స్కూల్కి వెళ్ళంగానే మన దేశాన్ని గౌరవిస్తూ మన భారతమాతని గౌరవిస్తూ వందనం అనేది ఉదయాన్నే చేయటం అనేది జరుగుతుందనమాట. సో ఇలాంటి దేశభక్తిని మీలో పెంపొందించాలనేటువంటి సదుద్దేశంతో మరి భావి భారత పౌరులుగా మీరు ఉన్నతమైన స్థానంలో ఉండి దేశాన్ని అంతర్రాష్ట్రీయ స్థాయిలో మరి ఒక మహోన్నతమైనటువంటి భారతదేశాన్ని మీరు చూపించాలి రాబోతున్నటువంటి తరాలకి అనేటువంటి చక్కని ఉద్దేశంతో మనకి భారతవాసి మనమంతా భారతీయులం లేదా మేమంతా భారతీయులం, మనమంతా భారతీయులు అనేటువంటి చక్కటి భావాన్ని మనలో నింపాలనేటువంటి సదుద్దేశంతో మరి కవి గారు మనకి భారతవాసి అనేటువంటి పాఠ్యాన్ని ఇవ్వటం జరిగింది. वेदा विशेष प्रस्तुत कविता देशभक्ति की भावना पर आधारित है. ఈ కవిత నిండా ప్రస్తుతం మనం చెప్పుకోబోతున్నటువంటి ఈ కవిత ఏదైతే ఉందో ఈ కవిత నిండా అంటే అణువణువున కూడా మనకి దేశభక్తి భావం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. ఈ దేశభక్తి భావన మీదే కంప్లీట్గా ఆధారపడి ఉందన్నమాట. యహ గే కవిత హై, చాలా చక్కగా పాడుకోవచ్చు దీన్ని. ఇస్మే తుకాంత్ శబ్ద్ మానే పదాల యొక్క ప్రాస प्रथम प्रेरणार्थक क्रिया వా సామాన్య భవిష్యమే హై. సో ఈ కవిత మనం చదువుతున్నప్పుడు పదాల యొక్క ప్రాస ఎలా ఉంటుందట? ప్రథమ ప్రేరణార్థక క్రియలో కొనసాగుతుంది. అంతేకాదు ఎట్ ద సేమ్ టైం సామాన్య భవిష్యమే హై, సామాన్య భవిష్యత్ కాలంలో కూడా నడుస్తూ ఉంటుంది. यह कविता बच्चों में सत्य, अहिंसा, त्याग और समर्पण की भावना जागृत कर उन्हें विश्वबंधुत्व की ओर कदम बढ़ाने की प्रेरणा देती है. అంతేకాకుండా ఈ కవిత ఏం చేస్తుంది? విద్యార్థులైన మీలో సత్యాన్ని, అహింసని, త్యాగభావాన్ని, సమర్పణ భావాన్ని వీటన్నిటినీ కూడా జాగృతికర్ మేల్కొల్పి ఉనిహేం వారిని అంటే మిమ్మల్ని విద్యార్థులైనటువంటి మిమ్మల్ని విశ్వబంధుత్వికి ఓర్ వసుదైక కుటుంబము
కావాలనేటువంటి దిశగా కదం బడానికి ప్రేరణ దేతి అటువైపు అడుగులు వేయాలనేటువంటి సదుద్దేశంతో మీకు ప్రేరణ ఇస్తుంది. మనకి ఇక్కడ బాగా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం తెలుసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే ప్రథమ ప్రేరణార్థక క్రియ. అసలు ప్రథమ ప్రేరణార్థక క్రియ అంటే ఏంటో ఇప్పుడు నేర్చుకుందాం. ప్రథమ ప్రేరణార్థక క్రియ మొదటిగా ప్రేరణార్థక క్రియ నేర్చుకుందాం. प्रेरणार्थक क्रिया कर्ता स्वयं कार्य को ना करके दूसरों को प्रेरणा देकर उनसे कराता है, उसे प्रेरणार्थक क्रिया कहते हैं. చూడండి, కర్త సబ్జెక్ట్ తెలుసు కదా మీకు. అంటే ఒక వాక్యంలో ఉన్నటువంటి కర్త స్వయంగా తనకు తానుగా కార్యకో నా కరికే పనిని తాను చేయడు, పని కర్త చేయడు, కానీ ఏం చేస్తాడు? దోసరోంకో ప్రేరణ దేకర్ ఇతరులకి ప్రేరణనిచ్చి ఉన్సే కరాతా హై వాళ్ళతో చేపిస్తాడు. కర్త ఇక్కడ స్వయంగా పని చేయడు, కానీ ఎదుటి వాళ్ళకు చెప్పి వాళ్ళ చేత చేపిస్తాడు. ఉసే ప్రేరణార్థక క్రియ కెహతే హై. దాన్నే మనం ఏమంటాం అంటే ప్రేరణార్థక క్రియ అని అంటాం. ప్రేరణార్థక క్రియ దో ప్రకార హై. ఈ ప్రేరణార్థక క్రియ అనేది 2 రకాలుగా ఉంటుంది. प्रथम प्रेरणार्थक क्रिया, द्वितीय प्रेरणार्थक क्रिया. सो प्रथम प्रेरणार्थक क्रिया माँ बच्चे को दूध पिलाती है. माँ అమ్మ ఏం చేస్తుంది ఇక్కడ? బచ్చేకు పిల్లవానికి దూద్ పిలాతి హై పాలను పట్టిస్తుంది. ఇక్కడ చూడండి, మీకు ఇంకా బచ్చా दूध పీతా హై, బచ్చా దూద్ పీతా హై. పిల్లవాడు ఏం చేస్తున్నాడు? పాలు తాగుతున్నాడు. అంటే ఇక్కడ కర్త తనంతట తాను చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, మనం ప్రథమ ప్రేరణార్థక క్రియలు చూస్తే మా బచ్చేకో దూద్ పిలాతీ హై, అమ్మ ఏం చేస్తుంది? పిల్లవానికి పాలు తాగిస్తుంది. అమ్మ తాగిస్తుంది. ఇక్కడ పిల్లవాడు తనంతట తాను తాగటం లేదు. పిల్లవాడు తనంతట తాను తాగాడు అనుకోండి, తనంతట తాను తాగితే అది ఏమవుతుంది? క్రియ అవుతుంది, సామాన్య క్రియ. కానీ ఇక్కడ ఏమవుతుంది? మా బచ్చేకో దూద్ పిలాతీ హై, అమ్మ పిల్లవానికి పాలు తాగిస్తుంది. సో అమ్మ తాగిస్తుంది, పిల్లవానికి పాలు తాగిస్తుంది. సో ఇట్లా తాగిస్తుంది అనేటువంటిది ఏమవుతుంది? ప్రథమ ప్రేరణార్థక క్రియ. ద్వితీయ ప్రేరణార్థక క్రియ మా దాయి సే బచ్చేకో దూద్ పిలవాతీ హై. చూడండి, మా అమ్మ ఏం చేస్తుంది? దాయి సే దాది అంటే ఆయా చేత, బచ్చేకో పిల్లవానికి, దూద్ పిలవాతీ హై పాలని తాగింపజేస్తుంది. అంటే ఆయమ్మతో చెప్పిందనమాట. ఆయమ్మతో చెప్పి నువ్వు పిల్లవానికి కాస్త పాలు పట్టి కట్టించేనా. మా దాయి సే బచ్చేకో దూద్ పిలవాతీ హై. అమ్మ ఆయమ్మ చేత లేదా దాది చేత బచ్చేకో పిల్లవానికి దూద్ పిలవాతీ హై తాగింపజేస్తుంది. ఇక్కడ తాగిస్తుంది, ఇక్కడ తాగింపజేస్తుంది. సో ఇది ద్వితీయ ప్రేరణార్థక క్రియ. మీకు చూడండి, ధాతు ప్లస్ ఆన. ధాతు అంటే మనకు తెలుసు కదా, మూల క్రియ. ధాతు ప్లస్ ఆన లేదా లాన అంటే మూల క్రియకి ఆనా కానీ లేదా లానా కానీ యాడ్ అయినట్లయితే అది ప్రథమ ప్రేరణార్థక క్రియ అవుతుంది. ధాతు ప్లస్ వాన అంటే మూల క్రియకు వాన అనేటువంటి పదం యాడ్ అయితే ద్వితీయ ప్రేరణార్థక క్రియ అవుతుంది. లిక్ ప్లస్ ఆన ఉదాహరణ చూసినట్లయితే లిక్ ప్లస్ ఆన, లిఖానా అనగా వ్రాయించుట. లిఖానా వ్రాయించుట, లిక్ ప్లస్ ఆనా లిఖానా వ్రాయించుట. లిక్ ప్లస్ వాన, లిక్ వాన వ్రాయింపజేయుట. సో ఈ విధంగా ప్రథమ ప్రేరణార్థక క్రియ, ద్వితీయ ప్రేరణార్థక క్రియ. మరిన్ని క్రియలు మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ధాతు రూపం రాశాను నేను. ఈ ధాతు రూపం క్రియ యొక్క ధాతు రూపం సామాన్య క్రియ, ప్రథమ ప్రేరణార్థక క్రియ, ద్వితీయ ప్రేరణార్థక క్రియ. చల్ చల్నా, చలానా, చల్వానా. దేఖ్ देखना, दिखाना, दिखवाना. लिख लिखना,
लिखाना लिखवाना, भेज भेजना भिजना भिजवाना, खेल खेलना खिलाना खिलवाना, दे देना दिलाना दिलवाना, रो रोना रुलाना रुलवाना, मिल मिलना मिलाना मिलवाना, पढ़ पढ़ना पढ़ाना पढ़वाना, सुन सुनना सुनाना सुनवाना, बैठ बैठना बिठाना बिठवाना, सीख सीखना सिखाना सिखवाना, उड़ उड़ना उड़ाना उड़वाना, कर करना कराना करवाना, दौड़ दौड़ना दौड़ाना दौड़वाना, పీ పీనా పిలానా పిల్వానా. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క క్రియకి ప్రథమ ప్రేరణార్థక క్రియ అలాగే ద్వితీయ ప్రేరణార్థక క్రియ ఈ విధంగా ఉండటం అనేది జరుగుతుందన్నమాట. సో మరిన్ని ఉదాహరణలు మీకు వాక్య రూపంలో నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే నేను సామాన్య క్రియ రాస్తాను, అలాగే ప్రథమ ప్రేరణార్థక క్రియలు అది ఏ విధంగా ఉంటుంది, ద్వితీయ ప్రేరణార్థక క్రియలు ఏ విధంగా ఉంటుంది చూడండి. ఇక్కడ అధ్యాపక్ పాఠ పడితే హై, అధ్యాపక్ పాఠం చదువుతున్నారు. అధ్యాపక్ ఛాత్రోం సే పడాతే హై, ఇక్కడ ఆయన అంతటా ఆయన చదువుతున్నాడు, అది సామాన్య క్రియ. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, టీచర్ ఏం చేస్తున్నారు, ఛాత్రోంసో పడాతే హై, పిల్లల చేత చదివిస్తున్నారు. ఇక్కడ చూడండి, అధ్యాపక్ ఛాత్ర నేతా సే కెహకర్ ఛాత్రోం సే పడవాతే హై. ఇక్కడ టీచర్ చెప్పారు, లీడర్ ఛాత్రనేత అంటే ఎవరు, విద్యార్థి నాయకుడు అంటే లీడర్ ఉంటారు కదా మీ క్లాస్ రూమ్లో. సో ఆయన చెప్తారు కదా, లీడర్ చెప్తారు కదా. అధ్యాపక్ ఛాత్రనేత సే కెహకర్, మరి టీచర్ ఇక్కడ మరి ఆ లీడర్తో క్లాస్ లీడర్తో చెప్పి ఛాత్రోం సే పడవాతే హై, విద్యార్థులందరి చేత చదివిస్తూ ఉన్నారు. ఫస్ట్ ఏం చేస్తారు ఇక్కడ, అధ్యాపక్ ఛాత్రోం సే పడాతే హై, ఉపాధ్యాయులు టీచర్ గారు విద్యార్థుల చేత చదివిస్తూ ఉన్నారు. ఇక్కడ లీడర్ చేత చదివింపజేస్తూ ఉన్నారు. మీరు చూస్తారు కదా క్లాస్ రూమ్లో ఏం జరుగుతుంది, సార్ వస్తారు, పాఠం చెప్తారు, మొదటగా ఆయన పాఠం చదువుతారు, తర్వాత మీ చేత చదివిస్తారు, అవునా. తర్వాత ఏదో వర్క్ పడుతుంది, సార్ వర్క్ చేస్తే ఏమంటారు, లీడర్ని పెట్టేసి ఒరే నాన్న నువ్వు వాళ్ళందరి చేత చదివించేసి నువ్వు ముందు ఇక్కడ చదువు, వాళ్ళు నీ వెనక చెప్తారు అని అంటారు కదా. సో ఆ విధంగా పడవాతే హై చదివింప చేస్తూ ఉన్నారు. సో ఇది ద్వితీయ ప్రేరణార్థక క్రియ. ఇక్కడ చూసాం కదా మనం పడానా పడవానా. సో పడ్ ప్లస్ ఆనా అనేటువంటి క్రియ వచ్చింది, సో ప్రథమ ప్రేరణార్థక. పడ ప్లస్ వానా వచ్చింది, పడవానా. సో ఇక్కడ ద్వితీయ ప్రేరణార్థక క్రియ అనమాట. గీత కక్షాకారి లిఖతీ హై, గీత ఏం చేస్తుంది, క్లాస్ వర్క్ రాస్తుంది. గీత సహేలీసే లిఖాతీ హై, ఇక్కడ తనంతట తను రాస్తుంది సామాన్య క్రియలో. కానీ ప్రథమ ప్రేరణార్థకు వచ్చేసరికి చూడండి, గీత సహేలీసే లిఖాతీ హై, తన ఫ్రెండ్ చేత రాయిస్తుంది, తను రాయట్లా తన ఫ్రెండ్ చేత రాయిస్తుంది. గీత సహేలీసే కెహకర్ శాంతిసే కక్షాకారి లిఖవాతీ హై, ఇక్కడ ఏం చేస్తుందో తెలుసా, గీత వాళ్ళ ఫ్రెండ్కి చెప్పింది ఏమని, కొంచెం శాంతి చేత క్లాస్ వర్క్ రాయించేవి, మీ చెల్లెలకు శాంతి ఉంది కదా నేను రాయలేకపోతున్నా అంటే, ఒకరోజు మీరు ఉంటారు కదా ఓ 3 days 4 days క్లాసుకు రారు, నోట్స్లు ఏమో పెండింగ్ అయిపోతాయి, అప్పుడు ఏం చేస్తారు చాలా వరకు మీరు రాసుకుంటారు, తర్వాత ఫ్రెండ్ యొక్క హెల్ప్ తీసుకుని కాస్తంత రాయిపిస్తారు ఫ్రెండ్ చేత, మళ్ళీ ఇంకా అవ్వదు అయినప్పటికీ నోట్స్ అవ్వాల, అప్పుడు ఏం చేస్తారు, ఏమో ఇంటి దగ్గర మీ సిస్టర్ ఉంది కదా కాస్త చెప్పి మీ చెల్లి చేత రాయించేవి అని చెప్పేసి అలా కూడా మీరు ఇస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా 10th క్లాస్లో నోట్స్లు మీకు త్వరగా అవ్వవు కదా, అందరి దగ్గర జరిగేది. సో ఇక్కడ చూడండి, గీత కక్షాకారి లిఖతీ హై, క్లాస్ వర్క్ తను రాస్తూ ఉంది, అది సామాన్య క్రియ. గీత సహేలిసే లిఖాతీ హై, ఫ్రెండ్ చేత రాయిపిస్తుంది. గీత సహేలిసే కేకర్ శాంతిసే కక్షాకారి లిఖవాతీ హై, సో తన ఫ్రెండ్కి చెప్పింది శాంతి అనేటువంటి వాళ్ళ సిస్టర్తో కాస్త రాయింపజేయమని. సో ఇట్లా రాయింపజేయడం ఏమంటున్నాం, ద్వితీయ ప్రేరణార్థక క్రియ. రాజు కామ్ కర్తా హై, రాజు ఏం చేస్తున్నాడు, ఇక్కడ తన పని తను చేస్తూ ఉన్నాడు. రాజు నౌకర్ సే కామ్ కరాతా హై, కానీ ఇక్కడ సర్వెంట్ చేత చేపిస్తూ ఉన్నాడు. రాజు నౌకర్ సే కేకర్ మజ్దూరం సే కామ్ కరవాతే హై, ఇక్కడ ఏం చేస్తున్నాడు, తన నౌకర్కి చెప్పాడు, అరే బాబు ఆ కూలోళ్ళు వచ్చారు కదా వాళ్ళందరి చేత కాస్త పని చేయించేసేయి అన్నాడు. సో పని చేయింప
చేస్తున్నాడు, పని చేస్తున్నాడు, పని చేయిస్తున్నాడు, పని చేయింప చేస్తున్నాడు వేరే వారి చేత. సో ఇక్కడ రాజు మొదటి వ్యక్తి, రెండవ వ్యక్తిగా మనకి నౌకరు కనిపిస్తారు, మూడవదిగా మజ్దూర్, ఈ కూలీలు కనిపిస్తున్నారు. సో రాజు నౌకరికి చెప్పి చేయించేస్తే అది ప్రథమ ప్రేరణార్థకం. రాజు నౌకరికి చెప్పి కూలోళ్ళ చేత చేపిస్తున్నాడు, ఇది ద్వితీయ ప్రేరణార్థక క్రియ. సో రాజు ఇక్కడ నౌకరికి ప్రేరణిస్తే నౌకరేమో మజ్దూరంకి ప్రేరణ ఇచ్చాడు. సో ఇలా మనకి ద్వితీయ ప్రేరణార్థకం. माँ खाती हैं, माँ छोटी को खिलाती हैं, माँ दीदी से कहकर छोटी को खिलवाती हैं. మా ఖాతి హే, అమ్మ తింటుంది, ఇక్కడ తనంతట తాను తింటుంది. సో సామాన్య క్రియ. మా చోటీకో ఖిలాతి హే, అమ్మ చిన్న పాపకి, చోటి అంటే ఇంట్లో చిన్నపిల్లలు మనం చోటి అంటాం కదా, సో చోటీకో ఖిలాతి హే, ఆ చిన్న పాపకి ఏం చేస్తుంది, తినిపిస్తుంది. మా దీదీసే కెహకర్, అమ్మ ఏం చేస్తుంది ఇక్కడ, అక్కతో చెప్పింది ఏమని, చోటీకో ఖిలవాతి. మా దీదీసే కెహకర్ చోటీకో ఖిలవాతి హే. సో ఇక్కడ అమ్మ చెప్తుంది, అక్కతో చెప్పింది, అమ్మ చెల్లికి కాస్తంత అన్నం తినిపించేసేయండి అంటే తినిపింపజేస్తుంది. అక్క చేత చెల్లెలకి ఏం చేస్తుంది ఇక్కడ, ఈ యొక్క అన్నాన్ని అనేది తినిపింపజేస్తుంది అనమాట. సో ఈ విధంగా తింటుంది సామాన్య క్రియ, తినిపిస్తుంది ప్రథమ ప్రేరణార్థక క్రియ, తినిపింప చేస్తుంది द्वितीय प्रेरणार्थक क्रिया. और एक उदाहरण देख लेंगे. सास खाना बनती हैं, सास बहू से खाना बनाती हैं, सास बहू से कहकर नौकरानी से खाना बनवाती है. सास खाना बनती है, అత్తగారు ఏం చేస్తుంది ఇక్కడ, ఖానా బంతి హై, వంట ఆహార పదార్థాలు అంటే వంట తయారు చేస్తుంది. సాస్ బహుసే ఖానా బనాతి హై, ఇక్కడ అత్తగారు ఏం చేస్తున్నారు, కోడల చేత వంట చేయిస్తున్నారు. సాసు బహుసే కేకర్, ఇక్కడేమో అత్తగారు కోడలతో చెప్పి నౌకరానిసే ఖానా బనవాతి హే, ఇంటి పని మనిషి ఉంటుంది కదా నౌకరాని, వంట ఆమె ఉంటుంది కదా, సో ఆమె చేత వంట చేయింప చేస్తుంది అనమాట. ముందేమో అత్తగారే చేస్తుంది ఇక్కడ, కానీ ఇక్కడికి వచ్చేసరికి కోడల చేత చేపిస్తుంది. ఇక్కడేమో కోడలతో చెప్పి, అంటే ఈమె కోడలకు ప్రేరణ ఇస్తుంది, ఈ కోడల చేత మళ్ళీ నౌకరానికి ప్రేరణ ఇచ్చి ప్రథమ ప్రేరణార్థక ద్వితీయ ప్రేరణార్థక. ఈ విధంగా మూడో వ్యక్తి ఎంటర్ అయ్యేసరికి మనకు ద్వితీయ ప్రేరణార్థక వచ్చేస్తుంది. సో ఈ విధంగా సాసు బహుసే కేకర్, అత్తగారు కోడలతో చెప్పి నౌకరానిసే ఖానా బనవాతి హై, మరి నౌకరాని చేత ఖానా బనవాతి హై, మరి వంట అనేది చేపిస్తూ చేయింప చేస్తుంది. ఖానా బంతి హై, ఖానా బనాతి హై, ఖానా బనవాతి హై. సో ఈ విధంగా ప్రథమ ప్రేరణార్థక ద్వితీయ ప్రేరణార్థక క్రియ. సో ఈ విధంగా మనకి ప్రేరణార్థక క్రియ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ అలాగే సామాన్య భవిష్యమే హై, మనకి మీకు అందరికీ బాగా తెలుసు, 9th క్లాస్లో మీరు బాగా నేర్చుకున్నారు భవిష్యత్ కాలం అనేది, సామాన్య భవిష్యత్ గురించి. సో భవిష్యత్ కాలం అంటే తెలుసు కదా, భవిష్యత్ కాలం అంటే ఏంటి, మనకి జరగబోయే దానిని మనం భవిష్యత్ కాలం అంట. ఖచ్చితంగా జరుగుతుంది, రేపు ఇది చేద్దాం, అది చేద్దాం, రేపు అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఇది ఏదైతే ఉందో అది భవిష్యత్ కాలం అని చెప్తాం. సో సామాన్య భవిష్యత్ గురించి మరలా మనం వ్యాకరణం చెప్పుకున్నాడు, ఖచ్చితంగా మీకు కాల్ అనేటువంటి అంశం చెప్పినప్పుడు నేను భవిష్యత్ కాలం గురించి మరింత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. లెసన్లోనే మనం ఇవన్నీ చెప్పుకుంటే బాగుండదు. సరే, కవి పరిచయం. కవి గారిని చూడండి. ప్రజెంట్ ఈయన ఎవరో తెలుసా మీకు, ఎవరైనా ఆర్పి నిషంగ్ జీ, మన యొక్క కేంద్ర విద్యాశాఖ విద్యామంత్రి అన్నమాట. మన కేంద్ర విద్యాశాఖ మంత్రి, కేంద్రీయ విద్యామంత్రి ఈయన మన యొక్క ఆర్పి నిషంగ్ గారు. ప్రజెంట్ అయినా ఇంతకుముందు అయితే ఉత్తరాఖండ్ 5 సార్లు కూడా ఆయన ముఖ్యమంత్రిగా కూడా చేశారు. సో అలా ఇక్కడ చూద్దాం ఈయన గురించి ఏముందో. ప్రస్తుత కవితకి కవి రమేష్ పోఖరియాల్ నిషంక్ హై. ఆర్పి నిషంక్ అన్నాం కదా, ఆర్ అంటే రమేష్ గారు, పి అంటే पोखरियाल. सो आरपी निशंक है, रमेश पोखरियाल निशंक जी. यह कविता इनकी मातृभूमि के लिए संग्रह से ली गई है. మరి ఇప్పుడు ప్రజెంట్ మనం చెప్పుకుంటున్నటువంటి హం భారతవాసి అనేటువంటి కవిత మాతృభూమి కేలియే అనేటువంటి ఒక సంపుటి ఉంది. ఆ సంపుటి నుంచి, ఆ కవితా సంపుటి నుంచి తీసుకోబడింది అనమాట.
वे आधुनिक हिंदी साहित्यकारों में విశిష్ట స్థానం రఖతే హై. మరి ప్రజెంట్ ఉన్నటువంటి ఆధునిక హిందీ సాహిత్యకారులే హిందీ రచయితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక గొప్ప స్థానాన్ని తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు మన ఆర్పి నిశంక్ గారు. इनकी रचनाओं का मुख्य प्रतिपाद्य దేశభక్తి హై. మీరు ఆర్పి నిశంక్ గారి యొక్క కవితా సంపుట్లు ఏ రచనైనా చూడండి, దాని నిండా ఖచ్చితంగా మెయిన్ సబ్జెక్ట్, హార్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఏంటంటే దేశభక్తి అనమాట. ఇన్ హోమ్నే వీరు అనగా ఆర్పి నిశంక్ గారు సమర్పణ్ అనేటువంటి ఒక రచన, నవంకుర్ అనేటువంటి రచన, ముజే విధాతా బనా హై అనేటువంటి మరొక రచన, తుంబి మేరే సాత్ చలో, అలాగే జీవన్ పత్ మే కోయి ముష్కిల్ నహీ ఆది చర్చిత కావ్య రచనాయం లిఖీ హై. మరి ఈ విధమైనటువంటి చర్చించుకోదగినటువంటి గొప్ప గొప్ప కావ్య రచనలని చేయటం జరిగింది మన ఆర్పి నిశంక్ గారు. మనం ఒకవేళ మీరు బాగా చదవాలి, ఈ ప్రజెంట్ ఈయన రచనలు ఇక్కడ రాయబడినటువంటి రచనలన్నీ మీరు చదవాలి అని అనుకుంటే కనుక మరి మనకి నెట్లో మనం కొట్టినట్లయితే మన నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే కనుక ఖచ్చితంగా వీరి యొక్క రచనలన్నీ కూడా మనకి చదవడానికి అనువుగా ఉంటాయి, అందులో మనకి కనిపిస్తాయి. సో ఈ విధంగా కవి గారు అయినటువంటి ఆర్పి నిశంక్ గారు అనగా రమేష్ పోఖ్రియాల్ నిశంక్ గారు హం భారత్వాసి మనం అంతా భారతీయులం అనేటువంటి ఒక చక్కని కవిత మనం అందరం కలిసి చక్కగా పాడుకోదగినటువంటి ఒక మంచి దేశభక్తి గేయాన్ని మనం ముందుంచారు. మరి రేపటి క్లాస్లో మనం ఆ యొక్క పాటను మనం కూడా నేర్చుకుందాం. ఓకేనా? ధన్యవాదాలు.